ప్రతిపక్షాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించడానికే ప్రయత్నిస్తున్నాయి కానీ వాస్తవంగా ప్రజల్లోకి వెళ్ళిన పథకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు. కేవలం రోడ్లు లేవు అని చెప్పి ఇలాంటి మద్యపానం మీద కొన్ని విషయాల మీద వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు కానీ తప్పించి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే ఇదంతా కూటమి ఏర్పడింది అని చెప్పి చాలామంది అంటున్నమాట. కూటమి ఏర్పడింది కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా ఉండటం కోసం అండి. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడే అయితే మాత్రం ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు. భయపడాల్సిన అవసరం కూడా వీళ్ళకి ఎవరు లేదు. ఒకటి భయపడే పరిస్థితి ఒకే ఒక మాట, మేము సింగిల్గా వస్తున్నాం, మీలో ఎవరైనా సింగిల్గా రాగలరా, మీరు ఓడిపోతారన్న భయంతోనే ఈరోజు కూటమిగా వస్తున్నారని చెప్పి ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు ఈరోజు మాట్లాడుతున్న మాటలు. ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కూడా ఆహ్వానించడం జరిగినది. పేర్ని నాని గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారిని భాగస్వామ్యాలు అవ్వమని ఆహ్వానించడం జరిగినది. ఈరోజు అందరూ మాట్లాడతారు, ఎన్నికల దగ్గరికి వచ్చినాక తలా ఒక మాట మాట్లాడతారు. అది కాదండి వాస్తవం. మెయిన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రం ప్రజలకు ఇచ్చారు తప్పితే అభివృద్ధి లేదు. అభివృద్ధి బాగా జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వంకి ఆదాయం ఉన్నప్పుడు ఆ వనరులు ఉపయోగించి మీరు సంక్షేమ పథకాలు నడపచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు, కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టవచ్చు, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఉన్న అభివృద్ధిని అంతా పూర్తి స్థాయిలో ఆపేశారు రాజధాని. దానివల్ల ఇవాళ హైదరాబాద్ ఉందండి, ఇవాళ హైదరాబాద్ నుంచి మీకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సుల రూపంలో ఆదాయం రూపంలో వస్తే ఇవాళ తెలంగాణ ఇంత సత్యశ్యామలంగా డెవలప్ చేయగలిగారు. కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఇవాళ చేయగలిగారంటే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు? అలానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? రాజధాని అంటే రాజధాని కనుక మనకు అనుకున్నట్టు సక్రమంగా పూర్తయినట్టయితే ఈరోజు అక్కడి నుంచి మనకు ఎంత రెవెన్యూ వచ్చి ఉండేది. మనకు అది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఒక రాజధాని కాదు 3 అన్నారు. సరే 3 ఒకటన్నా నిర్మించారు ఆయన? ఎక్కడ లేదు. ఆయన కేవలం ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకానికి పెట్టి, తాకట్టు పెట్టి, బాండ్స్ని లిక్విడేట్ చేసి వాటి నుంచి డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బుల నుంచి సంక్షేమ పథకాలు, ఎంప్లాయీస్ జీతాలు. సో ఇవన్నీ ప్రజలు ప్రజలు కూడా దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూసుకున్నామంటే అన్ని సర్వే సంస్థలు జనసేన తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలో రాబోతున్నాయని చెప్పి దాదాపు 80% అన్ని సర్వేలు కూడా వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నాయి. తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది మేము అప్పుడే ఎమ్మెల్యేలు అయిపోయాము, మినిస్టర్లు కూడా అయిపోయామని చెప్పి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో తీసుకున్నామంటే కన్నా సో అంత ఈజీగా అయితే లేదు, కొన్ని ఏరియాలో ఫుల్ టఫ్ ఫైట్ ఉందని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజమే? వాస్తవంగా మీకు లాస్ట్ అంటే 1 నెల క్రితం వరకు కనుక మీరు చూసుకుంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అధికారంలోకి రాబోతుందని చాలా వరకు సర్వేలు చెప్పాయి. వాస్తవ పరిస్థితులు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అభివృద్ధి పూర్తి స్థాయిలో ఆగిపోయేటప్పటికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సంక్షేమ పథకాలు ఎప్పుడు కేవలం సంక్షేమ పథకాలే గట్టెక్కించవండి. రాజకీయాల్లో కూడా ఎంతోమంది సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏంది, తెలుగుదేశం పార్టీ, అన్ని పార్టీలు అవే వాళ్ళని గట్టెక్కించలేదు. అలాగే ఆ రోజు కనుక చూస్తే మీరు పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఇది చూస్తే ఒక 4 to 5% అనేది అటు ఈ కూటమికి కానీ వైఎస్ఆర్సీపీకి మధ్యలో ఉండటం జరిగింది. అయితే రీసెంట్గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కొంత సమీకరణాలు మారాయి. వ్యతిరేకత ఓటు కొంత కాంగ్రెస్కి వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. అక్కడ ఏంటంటే ఒక 1 to 2% షర్మిల గారు ఆ ఓటు బ్యాంకుని తీసుకునే అవకాశాలు కనపడుతుంది. దీనివల్ల నష్టం ఎవరికి మరి? టీడీపీ జనసేనకి లేకుంటే ఒక్క నిమిషం. మీకు ఇక్కడ ఏమవుతుందంటే ఆ 1-2% అనేది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అండి. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అంటే మీకు ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేక ఓటు ఏదైతే ఇప్పుడు జనసేన వాళ్ళు చీలకూడదు అనుకుంటే ఈ కూటమిలో జాయిన్ అయ్యారో ఈ కూటమికి రావాల్సిన ఆ వ్యతిరేకత ఓటుల్లో కొంత ఓటింగ్ అనేది అటు షర్మిలకి వెళ్తుంది అనేది ఇప్పుడు మనకి గ్రౌండ్ లెవెల్లో వినిపిస్తున్న మాట. ఏదేమైనటువంటికి ఒక 2% అయితే మాత్రం కూటమి అనేది పై స్థాయిలో ఉంది. సో ఈరోజు కనుక ఎన్నికలు సర్వేలు కానివ్వండి, ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బయట ప్రజల్లో కనుక మనం చూస్తే కనుక ఖచ్చితంగా మీకు కూటమి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఆల్రెడీ ప్రజలు కూడా అది గమనించే ఈవెన్ రాజధాని ఏరియాలో కూడా కొంత నూతనంగా కొన్ని చిన్న చిన్న పెట్టుబడులు కానివ్వండి ఇలాంటివి జరుగుతున్నాయి. సో డెఫినెట్గా ప్రజల్లో అయితే మార్పు వచ్చింది, మార్పు కోరుకుంటున్నారు. ప్రజల్లో మార్పు వచ్చింది మీరు అంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ సొంత సర్వేల మీద ఆధారపడి కొన్ని సర్వేలు తెప్పించుకొని టికెట్లు కూడా కేటాయించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తను అమలుపరిచిన పథకాల మీద ఎక్కువ ఆయన పూర్తి నమ్మకంతో రేపు ఎలక్షన్లు కూడా దిగబోతున్నారు.
అయితే ఇక్కడ సీట్లు మార్పు అనేది కొంత వైఎస్ఆర్సీపీలో గందరగోళ వాతావరణం, మరోపక్క ప్రతిపక్షాలకు కూడా కొంత ఆశ్చర్యానికి కూడా గురయ్యారు. ఎందుకంటే 90 సీట్లు మార్చడం అంత ఈజీ ఆషామాషి అయితే కాదు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కైనా అన్ని సంక్షేమ పథకాలకైనా ప్రజలకైనా అందుంటే ఇన్ని సీట్లు ఎందుకు మార్చాల్సి వచ్చిందని చెప్పి కూడా ప్రజల్లో ఓ పెద్ద చర్చ అయితే మొదలైంది. అంటే తెలంగాణలో వచ్చిన ఫలితాలను బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మార్చారా అంటే? ఒకటండి, తెలంగాణ ఎన్నికలు లేకపోతే కర్ణాటక ఎన్నికలు అనేది కొంత ప్రభావం అనేది మార్పును ఎంతవరకు కోరుకుంటున్నారు అనేది తెలియజేస్తాయి. కానీ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం, అది ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, వాళ్ళు దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు, వాస్తవంగా ఎలా ఉండమా అని వాళ్ళకి ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు నివేదికలు అందుతూనే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైన సమాచారంతో ఆయనకు అన్నీ తెలిసిన తర్వాతే పూర్తి స్థాయిలో అభ్యర్థుల్ని ప్రక్షాళన చేశారు. ఎక్కడైతే వ్యతిరేకత ఉందో వాటిని ఆయన తగ్గించుకుంటూ రావటం జరుగుతుంది. అదే టైంలో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర నాయకులు కానీ ఈ సర్వేలు కానివ్వండి, వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళకి తెలుస్తున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ, ఎందుకంటే వాళ్ళ జిల్లాల్లో మండలాల్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు గ్రామాల్లో, కాబట్టి వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి కూడా రాబోతుంది కూటమి ప్రభుత్వం, దాంట్లో ఎటువంటి సందేహం లేదనే ఈరోజు ఎంతోమంది పార్టీలని మారుతున్నారు. కేవలం దాని గురించే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం అందరికి కూడా స్పష్టమైన నివేదికలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, మార్పు అనేది జరగబోతుందని. అందుకే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్న డెసిషన్స్ కానివ్వండి, వాళ్ళు వేసుకుంటున్న ప్రణాళికలు కానివ్వండి, మీరు ఒంటరిగా రండి అని కానివ్వండి, ఈ రెచ్చగొట్టే మాటలు కానివ్వండి, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు ఇక కూటమి పరంగా అంటారా, వ్యతిరేకత ఓటు చేయలేకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది పడిపోతుంది.